అత్యాచారాలు, స్త్రీలను అగౌరవపరచడం, కనీసం ఓలా క్యాబులు రాకపోవడం, బస్సులు లోపలికి రాకపోవడం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవడం, వర్షాలు వస్తే నీళ్లు ఇళ్లలోకి రావడం, ఇలాంటి 1, 2, 3 కాదు, అసలు దేశం మొత్తంలోనే ఎవరైనా మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగితే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో ఉంటున్నామంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్. ఎవరైనా మేము సికింద్రాబాద్లో ఉంటున్నాం, జూబ్లీహిల్స్లో ఉంటున్నాం, బంజారాహిల్స్లో ఉంటున్నాము, దాని తర్వాత హైటెక్ సిటీలో ఉంటున్నాం, మాదాపూర్లో ఉంటున్నాం, అనంత గొప్పగా బహదూర్పురాలో ఉంటున్నాం, చంద్రాణిగుట్టలో ఉంటున్నాం, యాకుత్పురాలో ఉంటున్నాం అని చెప్పుకోగలుగుతున్నామా మనం? ఇది మనకు మారాలంటే, మన ఆత్మ సమ్మానం, ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈ రోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ, ఒక్క గుద్దు గుద్దితే సర్వనాశనం అయిపోవాలి. మోదీ గారు ఈసారి స్త్రీకి ఇచ్చారు ఆ శక్తి. ఎందుకంటే ఏ స్త్రీకైతే ఆ వ్యక్తికి గాని ఆ పార్టీకి గాని గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ. అబ్ కీ బార్ హైదరాబాద్, అబ్ కీ బార్ బార్ బార్. మనుషులు గారా, వీళ్ళకి జీవన విధానంలో అభివృద్ధి వద్దా? వీళ్ళకి ఇలా వీళ్ళకి కనుక అప్పచెప్పితే రక్తం తాగడానికి కూడా వెనకాడరు వీళ్ళు. ఈసారి మనం అందరం ఒక్కటవ్వాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంబీటీ, ఏఎంఐఎం ఒకటైపోయాయి. ఈసారి ఆలోచించుకోవాలి. 13వ తారీఖు, మే 13వ తారీఖు అమ్మ అందరూ బయటకు రావాలి. కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలి. ఈసారి మనం నెగ్గుకోవాలి. దిగ్విజయంగా మన మనిషిని పార్లమెంటులో కూర్చోబెట్టాలి. మోదీ సర్కార్లో ఇస్తున్న ప్రతి లోను తెచ్చి ఇక్కడ వాడుకోవాలి. మనం ఇన్ని ఏండ్లు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి డ్రైనేజ్ కుప్ప. మనుషులు ఉండాల్సిన విధి విధానమేనా ఇది? అసలు జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి దీని ముందు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళని తెచ్చి దీని ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. దాని వాసన అప్పుడుగా అర్థం కదా వాళ్ళకి. భయంకరం, ఎంత భయంకరం. వాగ్దానాలు చేస్తారు, ఒక్క వాగ్దానం పాటించారు. గుర్తులు గుర్తుంచుకో, గుర్తులు గుర్తుంచుకో. జై బోలో భారత్ మాతా కీ. తెలుసా, హైదరాబాద్ పక్కనే ఉన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏందిరా తేడా? మన దగ్గర 13 నుంచి 16 బస్ స్టాపులే ఉన్నాయంట. అవి కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. అదే మన దగ్గర 19 ప్లే గ్రౌండ్లు మాత్రమే ఉన్నాయి. అదే సికింద్రాబాద్లో 500 చిల్లర ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. మన దగ్గర 15 పార్క్, 27 పార్కులు ఉన్నాయి పెద్దవాళ్ళు తిరిగి అట్లా రౌండ్లు కొట్టడానికి. అదే సికింద్రాబాద్లో 650 పార్కులు ఉన్నాయి. ఇలా 40 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్సభ పార్లమెంటుని ముక్కలు ముక్కలు కిందకు నవిలి రక్తం తాగి వాళ్ళ జోబులు నింపుకున్నారు ఏఎంఐఎం వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు మన దాంట్లో పార్టీలని ఎంఐఎం అని, కాంగ్రెస్ అని, టీఆర్ఎస్ అని ఇవన్నీ కూడా ఎంఐఎం కి తొత్తులుగా పనిచేస్తూ కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ యొక్క ప్రయత్నాన్ని మనం తిప్పుకొట్టాలంటే మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మన అందరి ఓట్లు ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా మనకి మిస్ అయిందంటే అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఐఎంకి చేరుతుంది. కాబట్టి ఎంఐఎం ఒక కంచు కోటను దెబ్బతీయాలంటే ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా ఏ పార్టీకి ఓటేయకుండా కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవలత గారిని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీతో మనవి చేస్తా ఉన్నాను.